హాయ్ అండి, హలో ఎవ్రీవన్. నేను మీ సుధారెడ్డి. ఈరోజు నేను మీకు మరొక మంచి వీడియోను చూపించబోతున్నాను. మా మేనమామ వాళ్ళ ఇంట్లో వరలక్ష్మీదేవి వ్రత పూజా విధానం వీడియోని మీకైతే నేను చూపించబోతున్నాను. మా అమ్మమ్మ అయితే సబ్స్క్రైబ్ చేయమని అడుగుతుంది. సో అందరూ సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా నేనైతే అమ్మవారికి తోరం తయారు చేస్తున్నాను. ఈ తోరం అనేది 9 వరుసలు దారం పోసి దానికి పసుపు ఆయిల్ 2 రాసుకొని దానికి 9 ముడులు వేయాలి. ఈ 9 ముడులను నవగ్రంథులు అంటారు. ఒక్కొక్క గ్రంథికి పూజా విధానం, పూజలో మంత్రాలు ఒక్కొక్క గ్రంథి మీద పేరుతో పూజ చేస్తూ అమ్మవారికి సమర్పించడం అయితే జరుగుతుంది. సో ఈ 9 గ్రంథులు ఇలా ముళ్ళు వేసిన 9 గ్రంథులకి కుంకుమతో బొట్టు కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది వరలక్ష్మి వ్రత పూజ విధానంలో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇలా ముళ్ళు వేశాక వీటి మధ్యలో నేను పువ్వులు కూడా అల్లుతాను. అమ్మవారికి ఇది చాలా ఇష్టమైన తోరం అండి. ఇది లేకుండా పూజ అనేది పూర్తి కాదు. సో చూడండి, వీడియోలో చూపించిన విధంగా గ్రంథులకన్నిటికీ బొట్టు పెట్టేసేది. ఇలా బొట్టు పెట్టుకోవాలి. ఈ అమ్మవారి పూజలో లక్ష్మీదేవికి చాలా రకాలైన కథలు వాడుకలో ఉన్నాయండి. ఈరోజు అందులో ఒకదాన్ని నేను మీకు వివరించబోతున్నాను. ఈ పూజకి పంచామృతము, తోరము, కలశము ఇవి చాలా ముఖ్యమండి. ఈ లక్ష్మీదేవి వ్రతాన్ని లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికని చేసుకుంటారు. ఈ లక్ష్మీదేవి పూజలో కూడా రకరకాలుగా చేస్తారు. ఇప్పుడు నేను కథ వివరించబోతున్నాను. పూర్వం ఒకానొక పట్టణంలో ఒక వృద్ధ ముసలి జీవిస్తూ ఉండేది. ఆమెకి 7 కుమారులు. 7 కుమారులు కూడా అందరికీ వివాహాలైతే చేసేసింది. తనకి 7వ కుమారుడైన శ్రీకరుడు అనేవాడు ఏ పని చేయకుండా ఖాళీగా సమయాన్ని వృధా చేస్తూ ఉండేవాడు. 6 కొడుకులు మాత్రం బాగా సంపాదిస్తూ సంతోషంగా భార్యాపిల్లలతో జీవిస్తూ ఉండేవాళ్ళు. ఇలా కొన్ని రోజులు గడుస్తున్న కొద్దీ తన తల్లి చిన్న కుమారుడిని చూసి తిను ఏ పని చేయట్లేడు, ఏమి సంపాదన తేవట్లేడు అని చెప్పి 6 కొడుకుల్ని ఒకలా చూస్తూ ఈ కొడుకు 7వ కొడుకుని మాత్రం చిన్న చూపు చూస్తూ చాలా ఇదిగా ఉండేది. అది గమనించిన శ్రీకరుడి భార్య కళ్యాణి, మీ అమ్మగారు మిమ్మల్ని అయితే చాలా చిన్న చూపు చూస్తున్నారు. మీ అన్నలకి అన్ని రకాలైన వంటలు చేసి పెడుతూ మీకు మాత్రం వాళ్ళు తినగా మిగిలినవి పెడుతుంది. మీరు ఒకసారి మీరు గమనించండి అని చెప్పి తన భర్తకు చెప్పడం జరుగుతుంది. మా అమ్మ అలా ఏం చేయదు అని చెప్పి తను కళ్యాణితో వాదిస్తూ ఉంటాడు. మీరు అలాగైతే ఈరోజు చాటుగా ఉండి మీ అన్న వదినలకు భోజనం వడ్డించేటప్పుడు గమనించండి. నేను చెప్పింది నిజమో అబద్ధమో మీకు తెలుస్తుంది అని చెప్తుంది. అదేవిధంగా శ్రీకరుడు చాటుగా ఉండి వాళ్ళ అన్న వదినలకు భోజనం వడ్డించే సమయంలో గమనిస్తూ ఉంటాడు. వాళ్ళందరూ తిని వెళ్ళిపోయాక వాళ్ళు వదిలేసినవి అన్నీ ఇంకొక ప్లేట్లోకి తీసుకొని ఆ ప్లేట్ని పక్కకు పెట్టేసి అదంతా వాళ్ళందరూ లోపలికి వెళ్ళిపోయాక చిన్న కొడుకు దగ్గర శ్రీకరుడు దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వు కూడా భోజనం చేద్దురా, నువ్వు నీ భార్య అని చెప్పి పిలుస్తుంది. అప్పుడు బయటికి వచ్చిన శ్రీకరుడు వచ్చి భోజనానికి కూర్చున్నప్పుడు ఆ మిగిలిన ప్లేట్ అయితే ఏవైతే తీసి పెట్టిందో దాన్ని తీసుకొచ్చి అతని ముందు పెడుతుంది. అది గమనించిన శ్రీకరుడు, మా అమ్మ ఇలా చేస్తుందా రోజు, నేను ఇంత చిన్న చూపు చూస్తుందా, నేను సంపాదించినంత మాత్రాన కొడుకును కాదా అని చెప్పి చాలా బాధపడతాడు. అలా అతను బాధపడి, అమ్మ ఈరోజు నాకు నా భార్యకు ఆకలిగా లేదు, మేము ఈరోజు భోజనం చేయము అని చెప్పి లోపలికి వెళ్ళిపోతారు. లోపలికి వెళ్ళాక కళ్యాణితో చాలా బాధపడతారు. మా అమ్మ నన్ను ఇంత చిన్న చూపు ఎలా చూస్తుంది, నేను సంపాదించినంత మాత్రాన కొడుకును కాదా అని చెప్పి చాలా బాధపడతాడు. అప్పుడు కళ్యాణి, పైసా లేనిదే ఎవరు కూడా విలువ ఇవ్వరు, పైసా సంపాదించకపోతే ధనం లేకపోతే ఎవరు కూడా విలువ ఇవ్వరు, అందుకే కష్టపడి సంపాదించాలని చెప్తుంది. అది విన్న శ్రీకరుడు, నేను కూడా
బాగా సంపాదించి మా అమ్మకి అర్థమయ్యేలా చేస్తాను అని చెప్పి లోపల తన మనసులో తనే అనుకొని కళ్యాణితో నేను వేరే దేశం వెళ్ళి సంపాదనకి వెళ్తున్నాను, అక్కడ కష్టపడి సంపాదించుకొస్తాను, నువ్వైతే ఇక్కడే ఉండు అని చెప్పి చెప్తాడు. సరే అని చెప్తుంది తను కూడా. మరుసటి రోజు ఉదయం వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ నేను వేరే పొరుగు దేశానికి సంపాదన నిమిత్తమై వెళ్ళదలుచుకున్నాను, మా భార్య మాత్రం ఇక్కడే ఉంటుంది అని చెప్పి చెప్తాడు. సరే నాయన వెళ్ళిరా అని చెప్పి తల్లి చెప్తుంది. అతను పొరుగు దేశానికి ప్రయాణమవుతాడు. కళ్యాణి ఇక్కడే ఇంటి దగ్గరే ఉంటుంది. తన భర్త అక్కడి నుంచి వెళ్ళిపోయాక అత్త తోటికోడళ్ళు తను చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఇంట్లో ఉన్న చాకిరి అంతా చేయించుకుంటూ కూడా తనకు తినడానికి కూడా సరిగా ఆహారాన్ని కూడా పెట్టరు. ఇలా చూసి తను నాకు వీళ్ళు ఆహారం పెట్టట్లేరు అని చెప్పి తను అడవికి వెళ్ళి కట్టెలు తెచ్చుకొని అమ్ముకొని వాటితో జీవనం సాగిస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా పొరుగు దేశానికి వెళ్ళిన భర్త ఒక వ్యాపారి దగ్గర ఉద్యోగంలో కుదురుతాడు. అతను ఆ వ్యాపారి తినని బాగా నమ్మకంగా పనిచేయాలని చెప్పి పనిస్తాడు. అతను కూడా అదే మాట మీద శ్రీకరుడు చాలా నమ్మకంతో చాలా కష్టపడి పనిచేస్తూ ఉంటాడు. అలా బాగా డబ్బులు సంపాదిస్తూ ఒక 5-6 సంవత్సరాల వరకు తను ఒక మంచి పరిస్థితిలో అయితే ఉంటాడు. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపరుచుకుంటాడు, బాగా డబ్బులు సంపాదిస్తాడు. ఇక్కడ మాత్రం తన భార్య ఇలా కట్టెలు అమ్ముకుంటూనే బ్రతుకుతూ ఉంటుంది. అలా అడవికి వెళ్ళి ఒకరోజు తిరిగి వస్తుండగా తనకి బాగా దాహంగా ఉంటుంది. అడవి నుంచి దగ్గరలో ఉన్న గ్రామానికి చేరుకోగానే ఒకరింటి వద్దకు వెళ్ళి నాకు చాలా దాహంగా ఉంది, కొన్ని మంచినీళ్ళు ఇవ్వరా అని అడుగుతుంది. వాళ్ళు మంచినీళ్ళు తీసుకొచ్చి ఇస్తారు. తాగి కాసేపు అక్కడే కూర్చుంటుంది. వాళ్ళ ఇంట్లో చాలా సందడిగా ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతుంది అని చెప్పి కళ్యాణి అయితే వాళ్ళని అడుగుతుంది. వాళ్ళు లక్ష్మీదేవి వ్రతం జరుగుతుంది ఇక్కడ అని చెప్తారు. ఇది ఎలా చేసుకోవాలి అని అడుగుతుంది. తను ఆ లక్ష్మీదేవి వ్రతానికి కావాల్సిన సామాన్లు అన్ని పూజ ఎలా చేయాలి ఏంటి అనేది ఆ ఇంటి ఆవిడ మాత్రం అన్ని చాలా ఓపికతో తనకి వివరించడం అయితే జరుగుతుంది. అది విన్న తను అక్కడ తీర్థప్రసాదం తీసుకొని నేను కూడా ఈ లక్ష్మీదేవి వ్రతాన్ని చేసుకోవాలి అని మనసులోని గట్టిగా అనుకొని అక్కడి నుంచి బయలుదేరుతుంది. అలా అనుకొని బయలుదేరి తన ఇంటికి చేరుకునే మధ్యలో తనకి ఒక వృద్ధ బ్రాహ్మణ మహిళ ఎదురవుతుంది. తను చాలా ధనవంతురాలు. తను తిన దగ్గర ఉన్న కట్టెలన్నీ కూడా కొంటుంది. చాలా డబ్బులు చేతిలో పెడుతుంది. కళ్యాణి చాలా సంతోషిస్తుంది. నేను ఇన్ని రోజులలో ఇన్ని డబ్బులు ఎప్పుడు చూడలేదు, నేను ఈరోజు చాలా అదృష్టం చేసుకున్నాను అని చాలా సంతోషపడి, ఇప్పుడు నా దగ్గర ఈ డబ్బులు ఉన్నాయి కదా, నేను కూడా వ్రతం చేసుకుంటాను, కావలసిన సామాన్లు పూజ సామాగ్రి అన్ని తీసుకుంటాను అని చెప్పి మనసులో అనుకొని సంతోషంగా ఇంటికి బయలుదేరుతుంది. అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వస్తుండగా మధ్యలో లక్ష్మీదేవి గుడి కనిపిస్తుంది. అక్కడ కూర్చున్న వాళ్ళని బయట ఈ దేవాలయము ఏ దేవునిది అని అడుగుతుంది. వాళ్ళు లక్ష్మీదేవి ఆలయం ఇది అని చెప్పగానే లోపలికి వెళ్ళి అమ్మవారిని ప్రసన్నం చేసుకొని దర్శించుకొని మనస్ఫూర్తిగా తను మొక్కుకుంటుంది. అమ్మ నేను నీ వ్రతం చేయదలుచుకున్నాను, నాకు ఎలాంటి కష్టాలు లేకుండా దీవించు, ఎలాంటి అడ్డంకులు రాకుండా దీవించు తల్లి అని చెప్తుంది. అలా అక్కడ మొక్కుకొని మళ్ళీ ఇంటికి బయలుదేరుతుంది. వాళ్ళు చెప్పిన విధంగా లక్ష్మీదేవి వ్రతం ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళు 41 శుక్రవారాలు అమ్మవారికి పూజ చేసి 41 వారం రోజున ఉద్యాపన చేయాలి అమ్మవారికి. ఈ 41 వారాలు శుక్రవారాలు కూడా పులుపు అనేది అసలు తగలకూడదు, నిష్ఠతో చేయాలి. ఈ నియమం మాత్రం ఖచ్చితంగా పాటించాలని చెప్పడం జరుగుతుంది. అది గుర్తొచ్చి తనకి అది అన్నీ ఆలోచిస్తూ పూజ మొత్తం పూర్తి చేసుకుంటూ ఉంటుంది. ఇలా గడుస్తుండగా తన భర్త విదేశాల నుంచి తిరిగి రావడం అయితే జరుగుతుంది. తను చాలా సంతోషపడుతుంది. నా భర్త నా దగ్గరికి రావడానికి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగింది, నాకు అమ్మవారి అనుగ్రహం వల్లే నా భర్త త్వరగా నా దగ్గరికి తిరిగి వచ్చాడు, నాకు ఇప్పటి నుండి కష్టాలన్నీ తీరిపోతాయని చాలా సంతోషపడుతుంది. సంతోషపడి తన అత్త కోడళ్ళు ఎలా చూస్తున్నారు ఏంటి అనేది తన భర్త మొత్తం గమనించి
అమ్మ నేను నా భార్యతోని వేరు కాపురం ఉంటాను, నేను మీతో పాటు కలిసి ఉండను, నా భార్యను చాలా ఇబ్బంది పెట్టారు మీరు, తను కట్టెలు అమ్ముకొని జీవించింది ఇన్ని రోజులని చెప్పేసి అక్కడి నుంచి తన భార్యను తీసుకొని వెళ్ళిపోతాడు. అదే ఊర్లో ఒక ఇల్లు తీసుకొని సంతోషంగా జీవిస్తూ ఉంటారు. ఇలా శుక్రవారాలు అమ్మవారికి పూజలు చేస్తూ చివరి శుక్రవారం రోజున 41 శుక్రవారం రోజున ఉద్యాపనకి జరిగిందేదో జరిగిపోయింది, నా అత్త తోటికోళ్ళు ఎంత భరించేలా నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా కూడా నేను భరించాను, అయినా పర్వాలేదు, నా వాళ్ళు నాకు ఎప్పటికైనా నా వాళ్ళే అవుతారు కదా అని చెప్పి వాళ్ళందరినీ కూడా ఉద్యాపనకైతే పిలుస్తుంది. అత్త తోటికోళ్ళు కూడా తను పిలిచిందని కాకుండా తన వ్రతభంగం చేయడానికని చెప్పి తన వ్రతంలో ఏదో ఒకటి లోపం చేయడానికని ముందుగానే ఇంటి దగ్గర ఆలోచించుకొని వ్రతానికి వెళ్దాము, తన వ్రతం అయితే మనం చెడగొడదాము అని చెప్పి అనుకొని వ్రతానికి అయితే రావడం జరుగుతుంది. అలా ఉద్యాపనకు చేసిన ప్రసాదాలలో వాళ్ళు కళ్యాణి చూడకుండా పులుపును అయితే కలుపుతారు. అది తెలియక కళ్యాణి ఉద్యాపనగా అవే ప్రసాదాలను అమ్మవారికి సమర్పిస్తుంది. దాంతో ఆగ్రహించిన అమ్మవారు మరుసటి రోజే తన భర్తని రాజభటులు వచ్చి తీసుకువెళ్ళేలాగా తనను చాలా ఇబ్బంది పడేలాగా శపించడం అయితే జరుగుతుంది. అది తెలుసుకున్న కళ్యాణి నా పూజలో లోపం జరిగింది అమ్మా, నన్ను క్షమించు, నా తప్పు ఏమీ లేదు కదా, నాకు తెలియకుండా జరిగిన దానికి నా భర్తను శిక్షిస్తావని చెప్పి అమ్మవారి కాళ్ళ మీద పడి చాలా ప్రాధేయపడి చాలా ఏడుస్తుంది. అది చూస్తూ లక్ష్మీదేవి అవును కదా, తిను చేయని తప్పుకి తినను శిక్షించడం ఎలా అని చెప్పి మళ్ళీ ఆ రాజభటులకి నిజం తెలిసేలా చేసి తన భర్తని విడిపించేలా అమ్మవారు చేస్తుంది. ఇలా జరగగానే తోటికోడళ్ళు అత్త అయ్యో మనం ఒకటి అనుకుంటే ఇంకోలా అయిపోయింది ఏంటి అని చెప్పి నిరుత్సాహపడి వాళ్ళు సంతోషంగా లేకుండా అమ్మవారు చేస్తుందేమని భయపడుతూ ఉంటారు. వాళ్ళు భయపడ్డట్టుగానే అమ్మవారైతే ఒకరోజు బిచ్చగత్త వేషంలో ఆ వీధిలోకి వస్తుంది. అది చూసిన వీధిలోని పిల్లలందరూ కూడా తనను రాళ్లతో కొడుతూ ఉంటారు. ఆ రాళ్ళు ఆ పిచ్చి అమ్మకి తగలకుండా వీళ్ళ తోటి కోడళ్ళకి వాళ్ళ భర్తలకి వాళ్ళ అత్తకి తగులుతూ ఉంటే వామ్మో ఇది ఏదో పిచ్చిది కాదు, ఇదేదో మాయా దయ్యం ఉన్నట్టుంది, తనని కొడుతుంటే వచ్చి మనకు తగులుతున్నాయని చెప్పి ఇంట్లోకి వెళ్ళి గుమ్మం తలుపులైతే మూసివేస్తారు. అది చూసిన పిచ్చి వేషంలో ఉన్న లక్ష్మీదేవి వాళ్ళపైన ఉగ్రరూపం దాల్చి వారు ఇల్లు వాకిలి ఏమీ లేకుండా అన్నీ కొట్టుకుపోయేలాగా బాగా శపించేస్తుంది. ఆ శాపం వల్ల ఇల్లు వాకిలి లేకుండా అయిపోతుంది. దానితో వాళ్ళు భయపడి ఇది అమ్మవారి మాయే, మనం అమ్మవారి వ్రత పూజలో మనం చేసిన లోటుకు మనకు ఈ విధంగా అమ్మవారి బుద్ధి చెప్పింది అని చెప్పి తప్పు చేశామని చెప్పి వాళ్ళంతా వాళ్ళే పశ్చాత్తాపడి అమ్మవారిని అయితే వేడుకుంటానికని తన తోటికోడలు మరిది ఇంటికి వచ్చి అమ్మవారి పూజ మేము ఇలా ఈ విధంగా చేసాము, మమ్మల్ని క్షమించండి అని చెప్పి వాళ్ళని క్షమాపణ అడిగి అమ్మవారి పాదాల మీద పడి బోరున ఏడుస్తారు. అది చూసిన లక్ష్మీదేవి ఏమాత్రం కనికరం లేకుండా మీరు నా పూజలో ఆటంకం కలిగిస్తే నేను ఊరుకుంటానా అని చెప్పి వాళ్ళు ఏడుస్తున్నా కూడా తను అలాగే చూస్తూ ఉండిపోతుంది. అప్పుడు కళ్యాణి అమ్మవారిని వేడుకుంటుంది, అమ్మ మీరు ఎంత కాదనుకున్నా కూడా వీళ్ళు నా వాళ్ళకి కష్టం వస్తే నాకు వచ్చినట్టే కదా, దయచేసి నేను చేసిన పూజకు ఫలితంగా మా వాళ్ళందరినీ క్షమించు తల్లి అని చెప్పి బాగా వేడుకుంటుంది. దాంతో అమ్మవారి కరుణించి వాళ్ళందరినీ కూడా ఆ శాపం నుంచి విముక్తి చేసి వాళ్ళకు మళ్ళీ ఇల్లు వాకిలి తిరిగి వచ్చేలా చేసి అందరూ సంతోషంగా ఉండేలా చూస్తుంది. ఈ విధంగా కళ్యాణి శ్రీకరుడు సంతోషంగా జీవించడం మొదలు పెడతారు. ఇలా అమ్మవారిని వేడుకున్న వాళ్ళకి ఎవరికైనా కూడా ఫలితం అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. లక్ష్మీదేవి కథ విన్నా చూసినా ఈ రకమైన పూజ చేసినా కూడా అమ్మవారి అనుగ్రహం అయితే ఖచ్చితంగా కలుగుతుంది. ఇలాంటి స్టోరీస్ కోసమే, ఇలాంటి పూజల కోసమైనా నా వీడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి పూజలు మరిన్ని మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి. నేనైతే నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాంటి వీడియోస్ చాలా అంటే చాలా తీసుకొస్తాను. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా
చాలా థ్యాంక్స్ అండి. పూజ అయితే పూర్తయిపోవచ్చింది. అమ్మవారికి హారతి సమర్పిస్తున్నాము. ఈ పూజ చూశాక ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అమ్మవారికి మనం మహిళలు ఎప్పుడైనా సాష్టాంగ నమస్కారం చేయకూడదండి. మోకాళ్ళ మీద మాత్రమే నమస్కారం చేయాలి. ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఈ పూజ చేస్తే చాలా అంటే చాలా సంతోషంగా ఉంటారు. నేను ఫీల్ అనుభవించాను కాబట్టి చెప్తున్నాను. చాలా హ్యాపీగా ఉంటుంది వరలక్ష్మి వ్రతం చేసుకున్న రోజు. అసలు మాటల్లో చెప్పలేము, ఇంకా అంత బాగా అనిపిస్తుంది. ఈ వ్రతం పూర్తయ్యాక భర్తతో మనం ప్రిపేర్ చేసిన తోరం కట్టించుకొని, కంకణం కట్టించుకొని భర్త ఆశీర్వాదం మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. అప్పుడే ఈ వ్రతం అనేది పూర్తవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంత ఓపిక్గా ఇప్పటిదాకా వీడియో మొత్తం చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. పూజ అయితే పూర్తయిపోయిందండి. థ్యాంక్ యూ.